దేవుడు తాను వాగ్దానం ఇచ్చినట్టయితే, దేవుడు నిబంధన చేసినట్టయితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేవాడు, ఆయన మర్చిపోడు. హల్లెలూయా. ఏమన్నాను? మన అనుభవంలో అది జరగకపోతే అది జరిగించలేడని కాదు, మన విశ్వాసము ద్వారా దాన్ని మనము దేవునితో ప్రార్థన చేసినప్పుడు జరిగించగలడు. వినండి, మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు మనము దేవునితో ఒక నిబంధనలో ప్రవేశించాం. దేని ద్వారా? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా. ఆమేన్. కాబట్టి క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, ఇట్ ఈస్ అ కవెనెంట్ రిలేషన్షిప్. అంటే ఒక నిబంధనతో కూడినటువంటి ఒక సంబంధం, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క రక్తంలో స్థిరపరచబడ్డది. ఆమేన్. కాబట్టి వినండి, దేవుడు కూడా, దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే దేవుడు కూడా నిబంధన మనస్సు కలిగిన వాడు, నిబంధన కాన్షియస్ కలిగిన వాడు. ఎప్పుడు కూడా మనస్తత్వం. కీర్తనలు 89:34, నా నిబంధన నేను రద్దుపరచను. నా నిబంధన నేను, చదవండి, అంటే కొట్టివేయడు దేవుడు. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. చూసారా, ఇది ఎంత ధైర్యం ఇవ్వాలి మనకి. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. హల్లెలూయా. నిబంధన ఆయన రద్దుపరచడు. అంటే నిబంధన ఏర్పరచబడితే దానికి మార్పు లేదు. హల్లెలూయా. దేవుడు దాన్ని మార్చడు, దేవుడు దాన్ని స్థిరపరచాడు. భూమి ఆకాశం గతించినా ఆ కవెనెంట్ మటుకు మారదు, ఆ నిబంధన మారదు. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం. కీర్తనలు 105:8-10 వరకు. 105:8-10 చూసా. ఏం చూపిస్తున్నా అంటే, మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఇంకా ఎదుర్కొనబోయేటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి సమయంలో అయినా కూడా మనం నిబంధన మనస్సు తత్వం కలిగిన వారే ఉండాలి. ఎందుకు? ప్రభువు కూడా నిబంధన మనస్సు కలిగిన వాడే ఉండాలి. covenant minded and covenant conscious. నిబంధన మనస్తత్వం కలిగిన వాడు, నిబంధన నెరవేర్చువాడు. ఓకే. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన. హల్లెలూయా. 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మనం గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వర్స్. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొను. చూడండి, దేవుడు మర్చిపోడు, నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు. ఇంకా వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశుల యుండగను. ఓ మై గాడ్, వాట్ ఇస్ దట్? ఓకే. And confirm the same to Jacob for a law and to Israel for an everlasting covenant. ఆ మాటను యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. Verse 9. 12. Go back to verse 9. ఇస్సాకుతో చేసిన ప్రమాణము అని ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, which covenant he made with Abraham and his oath unto Isaac. చూసారా? Wow. I wish I was speaking in English. దేవుడు ఏ వాగ్దానం అయితే, ఏ నిబంధన అయితే అబ్రహాముతో ఇస్సాకుతో చేశాడో అది జ్ఞాపకము చేసుకునే దేవుడు. అంటే మర్చిపోని దేవుడు, జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఆయన మనస్సులో ఎప్పుడు కూడా ఆ నిబంధన కాన్షియస్నెస్ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్. We will go to Psalm 111 verse 5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము తన నిబంధనను జ్ఞాపకం. గమనిస్తున్నారా? దేవుడు చేసిన నిబంధన ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే ఆయన చేసిన నిబంధనగా బద్ధుడై ఉన్నాడు. అది ఎందుకన్నా ఉల్లంఘిస్తే, దాన్ని రద్దు చేస్తే ఆయన దేవుడిగా ఉండలేడు. హల్లెలూయా. దేవుడు మాట తప్పలేడు. వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని తప్పలేడు. ఆ రకమైనటువంటి స్థిరమైన నమ్మకం మన హృదయంలో ఉండాలి. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి
దేవుడిది ఉల్లంఘించాడు, దేవుడు దీన్ని రద్దుపరిచాడు, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నా ప్రస్తుత పరిస్థితుల్లో, నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంలో అది ఇంకా జరగలేదు అంటే జరిగించలేడు అని కాదు. అర్థమవుతుందా? జరగలేదు అంటే జరిగించలేడు అని కాదు. జరగలేదు అంటే ఏదో ఆటంకం ఉంది, నా హృదయం ఎలాగుంది, లేకపోతే పరిస్థితుల్ని ఏ విధంగా నేను ప్రవర్తించాలి ఇటువంటి సమయంలో, నా ప్రార్థన జీవితం ఎలాగుంది, నా వాక్య జీవితం ఎలాగుంది, నేను ప్రార్థించే ప్రార్థన ఏ రకమైన ప్రార్థనగా ఉంది, ఇది విశ్వాసంతో కూడిన ప్రార్థన, లేకపోతే దేవుణ్ణి నిందిస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ చేసే ప్రార్థన. గమనించారా ఎప్పుడైనా? ఈ సినిమాల్లో ప్రార్థన చేస్తుంటారు వీళ్ళు, విగ్రహాలము, నువ్వు జీవిస్తున్నావా, నీ కళ్ళున్నాయా, నీకు నోరుందా అని అడుగుతుంటాడు. ఈడంత బుద్ధిహీనుడు చూడు, బండతో మాట్లాడుతున్నాడు, నీకు కళ్ళున్నాయా, కనపడటం లేదా, కన్ను లేవని నువ్వు మాట్లాడలేవు. ఎలా మాట్లాడదా? బండ కదా. వీడి బుద్ధిహీనత కనపడుతుంది మనకి. మన దేవుడు అటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఓ జీసస్, మై గాడ్. తన యందు భయభక్తులు గారు వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకుని, దేవుడు తాను వాగ్దానం ఇచ్చినట్టయితే, దేవుడు నిబంధన చేసినట్టయితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేవాడు, ఆయన మర్చిపోడు. హల్లెలూయా. ఏమన్నాను? మన అనుభవంలో అది జరగకపోతే అది జరిగించలేడని కాదు, మన విశ్వాసము ద్వారా దాన్ని మనము దేవునితో ప్రార్థన చేసినప్పుడు జరిగించగలడు. నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పొందిస్తాడు, నాకు ఆశీర్వాదం కలిగిస్తాడు, నన్ను విజయంలో నడిపిస్తాడు అనే దృఢ నిశ్చయత దేనిపై ఉంది? మనిషి చెప్పినందుకు కాదు, పాస్టర్ చెప్పినందుకు కాదు, వాక్యంలో వ్రాయబడింది. ఏంటి? ఆ నిబంధన ఉందని రాయబడింది కాబట్టి నేను దాని మీద నిలబడి, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా? ఎందుకంటే మనిషి చేయలేంది ఏదైనా సరే నువ్వు చేయగలవు. పరిస్థితి ఎంత ఎదిరిస్తున్నా సరే దాన్ని మార్చగలిగే దేవుడు, తుఫాన్ని ఆపి దాన్ని స్థిరంగా మార్చగలిగిన దేవుడు నీవే. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు నీవే. మరణించిన దాన్ని తిరిగి లేపనెత్తగలిగిన వాడు నీవే ప్రభువా. హల్లెలూయా. అసాధ్యమైన మాట నీకు తెలియదు ప్రభువా. కాబట్టి నేను ఉన్న సమస్యలో, నేను ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, నేను ఎదుర్కొనే సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పరీక్ష, దాని నుంచి నన్ను విడిపించి దానిలో నన్ను విజయం కలిగించే శక్తి నీకుంది కాబట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. ఓర్పు అవసరం, విశ్వాసము, ఓర్పు. కాబట్టి ప్రార్థించిన వెంటనే అది జరగకపోయినా ఓర్పుతో నిలబడి ఆ మాట మీద నుంచి నువ్వు మరి అటు ఇటు స్వే అవ్వకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా నీవు అది అనుభవిస్తావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్టయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే
పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.